నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ బస్సులో నిన్న జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది. బస్సులో చొరబడి 11.5 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగుడు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా సారంగపూర్ డైరీ ఫామ్ దగ్గర ఛాయ్ కోసం బస్సును ఆపినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సులో సీసీ కెమెరాకు చేయి అడ్డుపెట్టి చోరీ చేశాడు దుండగుడు. బస్సులో ప్రయాణించే వ్యక్తే చోరీ చేశాడా, బయట వ్యక్తి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు బస్సులో నిన్న జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది. బస్సులో చొరబడి 11.5 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగుడు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా సారంగపూర్ డైరీ ఫామ్ దగ్గర ఛాయ్ కోసం బస్సును ఆపినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సులో సీసీ కెమెరాకు చేయి అడ్డుపెట్టి చోరీ చేశాడు దుండగుడు. బస్సులో ప్రయాణించే వ్యక్తే చోరీ చేశాడా, బయట వ్యక్తి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు బస్సులో నిన్న జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది. బస్సులో చొరబడి 11.5 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగుడు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా సారంగపూర్ డైరీ ఫామ్ దగ్గర ఛాయ్ కోసం బస్సును ఆపినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సులో సీసీ కెమెరాకు చేయి అడ్డుపెట్టి చోరీ చేశాడు దుండగుడు. బస్సులో ప్రయాణించే వ్యక్తే చోరీ చేశాడా, బయట వ్యక్తి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు బస్సులో నిన్న జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది. బస్సులో చొరబడి 11.5 లక్షలు ఎత్తుకెళ్లాడు దుండగుడు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా సారంగపూర్ డైరీ ఫామ్ దగ్గర ఛాయ్ కోసం బస్సును ఆపినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సులో సీసీ కెమెరాకు చేయి అడ్డుపెట్టి చోరీ చేశాడు దుండగుడు. బస్సులో ప్రయాణించే వ్యక్తి చోరీ చేశాడా, బయట వ్యక్తి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వస్తున్నాం వినాస్ ట్రావెల్స్ 11,50,000 క్యాష్ బ్యాగ్లో పెట్టుకొని ముంబై నుంచి చూసుకుంటూనే వస్తున్నాం. నిజామాబాద్కి వచ్చినాం. టీ హోటల్ కాడ టిఫిన్ కొరకు వాషింగ్ కొరకు ఆగున్నాం. 10 మినిట్స్లో ఆగినాం. బాత్రూమ్ పోయి టీ తాగేసేటప్పుడు బ్యాగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నాను. గుర్తు వేరే ఎవరెవరు మాతో మా తమ్ముడు ఉన్నాడు. ఇద్దరం దిగినాం.